वेलकम टू डॉक्टर टीएसपीआर షో నేను మీ డాక్టర్ తంగెళ్ళ శివప్రసాద్ రెడ్డి alias డాక్టర్ టీఎస్పీఆర్. నమస్తే, ఆదాబ్, హలో. ఒక విశిష్ట అతిథి భీముని తిరుపతి రెడ్డి గారు, చార్టెడ్ అకౌంటెంట్. వారితో మనము ఈ ఆత్మ నిర్భర్ బడ్జెట్ ద్వారా వ్యక్తిగత పన్ను రూపంలో కానీ కంపెనీల పన్ను రూపంలో కానీ ఎన్ని రాయితీలు లభిస్తూ ఉన్నాయి, కేవలం 1% కార్పొరేట్ సంస్థలకే లాభించే విధంగా ఈ బడ్జెట్ ఉందా, పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలపై ఎందుకు నియంత్రణ లేకుండా పోయింది, డైనమిక్ ప్రైసింగ్ అన్నారు. అంతర్జాతీయంగా రేట్లు, మార్కెట్ రేట్లు తగ్గినా ఇక్కడ రేట్లు తగ్గకపోగా 90 ఇప్పుడు సంచరి దిశగా పయనిస్తున్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు, గ్యాస్ కూడా అదే విధంగా పయనిస్తూనే ఉంది. అటువంటి నేపథ్యంలో సామాన్యుడికి మరీ భారం కాబోతుందా నిత్యావసర వస్తువుల ధరలు? ఎందుకంటే డీజిల్, పెట్రోల్ వీటిపైనే కదా ఆధారపడి రవాణా జరిగేది. అటువంటి వాటిపై పెద్ద ఎత్తున మనం చూసాం. కరోనాకు ముందు పప్పులు, ఉప్పులు, నూనెలు ఎంత ధర ఉండే, ఈరోజు కరోనా తర్వాత ఎంత పెరిగింది. మరి బడ్జెట్ కూడా మళ్ళీ ₹4 సెస్ వీటిపై విధించడం వల్ల సామాన్యుడికి కరోనా రూపకంగా పౌష్టిక ఆహారం కూడా దూరం అయ్యేటువంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారా? అదే ఈరోజు మన చర్చ. మనం చర్చలో విశిష్ట అతిథితో మాట్లాడించే ముందు ఒక చిన్న కొన్ని పబ్లిక్, సుబ్రహ్మణ్య స్వామి గారు పబ్లిక్ రిప్రజెంటేటివ్, శశి తరూర్ కాంగ్రెస్ వారు బీజేపీ, సామాన్యులు ఏమనుకుంటున్నారు, ఒక చిన్న ఈ క్లిప్పింగ్స్ చూసుకొని మనం తిరుపతి రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. విశిష్ట అతిథి మన పోస్టర్ కూడా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. దాంట్లో క్లియర్గా పెట్రోల్ పంపులో ఏ బోర్డులు పెట్టాలని చెప్పి ఆ పోస్టర్లో కూడా మనం చూపించడం జరిగింది. 20 ఏళ్లలో కాగితం చూపిస్తాను ఏ విధంగా. ఇది చూడండి, సామాన్యులు వేసినటువంటి కార్టూన్లు. మిత్రో దేఖో జీడిపి బడ్ రహా హై. జీడిపి అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు ఏ విధంగా ఆకాశాన్ని అంటుతున్నాయి అనే ఒక కార్టూన్, అది కూడా మనం పంపుతా ఉన్నాం. వ్యక్తిగత ద్వేషాలు లేవు. ఇక్కడ ఇది కూడా చూడండి, సామాన్యుడు పంపించినది నేను తీసుకొని మీకు పోస్ట్ చేస్తా ఉన్నా. వెన్ అన్లిమిటెడ్ కాల్స్ అండ్ డేటా ఆర్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ₹399, అది ఇప్పుడు 500 చేసినారు. దెన్ వై మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ గెటింగ్ ₹15,000 యాజ్ టెలిఫోన్ అలవెన్స్. 245 members of Rajya Sabha, 545 members of Lok Sabha, 790 members of Parliament multiplied by ₹15,000. That is ఇక మీరు వేసుకోండి. ఓన్లీ వేస్టేజ్ ఆఫ్ అవర్ ట్యాక్స్ మనీ. థ్యాంక్ అండ్ మేక్ దిస్ పోస్ట్ అన్నారు. ఎందుకంటే PM who is advising citizens to surrender LPG subsidy, but what about, I am just given only telephone charges. There are many other charges our representatives are enjoying. Even administrators, IAS, IPS, income tax return rates remain unchanged. Mana Nirmala Sitharaman ji, Honorable Finance Minister, our only woman Finance Minister, we salute her. So I am given you the tables. 15 lakh onwards, 30%, unchanged. 12.5 to 15 lakhs, 30% previously, now 25%, 5% relief has been given. 10 to 12.5 lakhs, 30% then, new 20%. 7.5 to 10 lakhs, 20% then, 15% now. 5 to 7.5 lakhs, 20%, 10%. ఇది పాతదే, నేను చదివేది నేను ఇది. 2.5 to 5 lakhs, 5%, 5%. నేను పాతదే చదువుతా ఉన్నా. I'm just showing you the difference after she took over. These are the rates. Next. Shashi Tharoor, he is a Congress MP from Thiruvananthapuram. An interesting chart details the great Indian loot going on through fuel price increases. Government has raised excise duty almost 11 times and now AIDC too. If government imposed the tax rate of 2014 or included petroleum products in GST, look at what people would have to pay for petrol now. 2014 barrel అప్పుడు $105 ఉండే. 2021 February $50 only, 52% reduction. Base price then it was ₹48. Now the base price has come down to 29. That means 40% in reduction in the base price. Tax levy ₹24. That time 58 rupees.
కైండ్లీ అండర్స్టాండ్, ప్రజలారా గమనించండి. 142% రైజ్ ఇన్ ది ట్యాక్స్ లెవీ ఫ్రమ్ 2014 to 2021 ఫిబ్రవరి. వాట్ ద హెల్ ఇస్ దిస్? ఇది లూటీ కాదా? సామాన్య ప్రజల నుంచి లూటీ కాదా? పెట్రోల్, డీజిల్, గ్యాస్ రూపంలో సామాన్యులే కదా వాడేది. గవర్నమెంట్ రూపంలో మీ మంత్రులు వాళ్ళు కాకుండా 1% ఉండే ఇండస్ట్రియలిస్ట్ కోసం రాయితీలు ఇస్తున్నారు. సామాన్యులు వాడే పెట్రోల్, డీజిల్, గ్యాస్ పై ఇంత ట్యాక్స్లు, అది కూడా అంతర్జాతీయంగా మార్కెట్ రేట్లు తగ్గిన తర్వాత ఈ ఆధారాలతో మీ ముందర. టోటల్ రిటైల్ ప్రైస్ అప్పుడు 72, ఇప్పుడు 87, 21% పెరిగింది. మళ్ళీ దానికి 4% ట్యాక్స్ వేశారు. ఇప్పుడు ఇది పెట్రోల్ది. ట్యాక్స్ లెవీ ఆన్ బేస్ ప్రైస్ 50% అప్పుడు ఉంటే 200% ఇప్పుడు. ఇప్పుడు చూడండి, పాసిబుల్ పెట్రోల్ ప్రైసింగ్ డీటెయిల్స్ 2021 ఫిబ్రవరి. బేస్ ప్రైస్ 29 రూపీస్ ఉంటే కరెంట్ రిటైల్ ప్రైస్ 87 రూపాయలు. ప్రైస్ అప్పుడు 2014లో 50% ఆన్ బేస్ ప్రైస్ మీద 44 రూపీస్. అప్పుడు ఇదే కౌంట్ చేస్తే 2014లో it would have been available for 44 rupees, but now it is being made available for 87 rupees on petrol. I'm talking to you. Diesel again it is more, and add 4 rupees cess to this. 4 రూపాయల సెస్ 2021 ఆత్మనిర్భర్ బడ్జెట్ ద్వారా పెడితే తడిసి మోపెడైతుంది, సంచరి దిశగా పయనిస్తుంది. దీనివల్ల క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లేదా? ప్రజలపై భారం కాదా? ఇది ఒకటి సరిపోదా? ఇంత అన్యాయమా? అది కూడా కరోనా సమయంలో ఉపాధి కోల్పోయి. డ్యూరింగ్ కరోనా పీపుల్ హ్యావ్ లాస్ట్ ఎంప్లాయ్మెంట్, పీపుల్ ఆర్ సఫరింగ్ ఫర్ వాంట్ ఆఫ్ రెగ్యులర్ మనీ. దెన్ హౌ ద హెల్ గవర్నమెంట్స్ ఆర్ చార్జింగ్? నెక్స్ట్, budget is for people in larger public interest, taking care of the present situation. But here in turn, next, we are being looted. I've given you a brief. ఇది 20 ఏళ్లలో ఏమేం ధరలు ఒక్కసారి స్క్రీన్ మీద మీరే చూసుకోండి. అప్పుడు జీతం ఎంతుండే, పాల ధర, టీ ధర, బంగారం ధర ఎంతుండే. ఎర్రగా ఉన్నది రెడ్ వన్ ఈస్ టుడేస్ రేట్. The black one is 2000 to 2001, 20 years. I'm just giving you tea, it was 2 rupees, now it is 15 rupees. Samanyu only, I'm talking about normal restaurants. Milk, it was 15 rupees liter, now 60 rupees liter. Jeetam per individual 1,170, then 17,000. I'm giving you all 4,400 for gold, now 50,000 per 10 grams. Kuragayalu, Kandipappu, it was 26 rupees then, 105 rupees, now it is more, 150, 156 rupees. Same way, oil, 5 to 8 rupees onions, now you have seen what happened. 20 rupees used to get good food, now it is more than 120 rupees. Diesel, 14 rupees then, 83 rupees now. 26 rupees petrol then, 90 liter petrol now. What the hell is this? Even cable, it was just 40 rupees then, now 450, 500 rupees. Cinema ticket 40 rupees then, 150 rupees now. What the hell is this? Phone bill, fixed line was 120 rupees, now it has been doubled, 250 or more. When the technology has become cheaper, we are charging more. This is what is happening. That is why we are trying to create awareness amongst the citizens, tax paying citizens. ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాను ట్యాక్స్ కట్టే. నెక్స్ట్, BJP leader Subramania Swamy filed a petition in the Supreme Court demanding CBI inquiry against RBI officials. He states, irregularities made by Reserve Bank of India. Next. BJP leader, he says, because of the irregularities of a regulatory authority like RBI, banks, the alleges that various banking financial scams have occurred in India as a result of alleged illegalities committed by Reserve Bank of India, because of which he says economy is burdened. Merger of banks we have seen. Merger evarki labham chekurche vidhanga undi. Scams after scams in the banks. Instead of addressing the scams, Reserve Bank has merged non-performance assets. ఏమైనా లిక్విడేషన్ 20 లక్షల కోట్ల పైన నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్ వాళ్ళందరికీ ఇది చేసి, నేను ఈరోజు 14,000 ఒకటి కట్టకపోతే నా పేరు మీద వాడు నోటీస్ ఇష్యూ చేస్తా ఉన్నాడు బ్యాంకు. లక్షల కోట్ల లూటీ చేస్తే వాడిని పట్టించుకోరు. ఇదంతా మోసం కాదా? ఆ డబ్బులన్నీ తెస్తే
మనకు ట్యాక్స్ భారం ఉండేదా? నెక్స్ట్ చిన్న వీడియో. small video was there. Right, I'll let me play that video later. What Subramanya Swami had said in regards to petrol pricing also. రాముడి భారతదేశంలో పెట్రోల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి, సీత ఆ దేశంలో పెట్రోల్ ధరలు అంత తక్కువ ఉన్నాయి, రావణుడి లంకలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు చాలా తక్కువ ఉన్నాయి, కానీ రాముడి భారతదేశంలో పెట్రోల్ ధరలు ఎందుకు ఎక్కువ ఉన్నాయని సుబ్రహ్మణ్య స్వామి ప్రశ్నించడమే కాకుండా ఇప్పుడు సుప్రీంకోర్టులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద ఈ స్కామ్లు వాళ్ళే కారణమని పిటిషన్ కూడా వేశాడు. దాని వల్లనే ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంది, సామాన్యులపై భారం పడుతుంది అని చెప్పకనే సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ చెప్తా ఉంది. చర్చలకు వెళ్దాం. భీముని ఉందా ఒకసారి ప్లే చేస్తే, ఎందుకంటే మళ్ళీ మనం లెట్ us not disturb the guest. Yeah, let me play this video. भाजपा के राज्यसभा सांसद सुब्रमण्यम स्वामी फिर बोले हैं चिड़िया उड़ाकर। इधर लगातार वो अपनी ही सरकार से सवाल पूछ रहे हैं। ऐसा पहली बार वैसे हुआ भी नहीं है। स्वामी अपनी बात बिंदास लिख और कह देते हैं। आइए जानते हैं कि उनकी कौन सी बात ट्रेंड कर रही है। तो भाई वो है ये, जिसमें साफ लिखा है पेट्रोल ₹93 इन राम्स इंडिया, ₹53 इन सीतास नेपाल एंड ₹51 इन रावणस लंका। यानी राम के भारत में पेट्रोल ₹93, सीता के नेपाल में 53, तो रावण की लंका में ₹51। स्पष्ट है कि स्वामी पेट्रोल कीमतों को लेकर अपनी ही सरकार पर तंज कस रहे हैं। भारत उन देशों में शामिल है जहां सबसे अधिक दाम पर पेट्रोल डीजल बिक रहा है। अगर भारत में पेट्रोल डीजल की बात करें तो दिल्ली में पेट्रोल की कीमत ₹86 के पार है, डीजल की कीमत ₹76 के करीब है। वहीं मुंबई में तो पेट्रोल ₹92.86 प्रति लीटर के हिसाब से बिक रहा है। स्वामी का एक और ट्वीट है जो गौर करने लायक है। इसमें उन्होंने अमेरिकी राष्ट्रपति इब्राहिम लिंकन को याद किया है। लिखा है, I was asked by the media when I came out of parliament today as to what I thought this budget long speech. I said, I am reminded of what US President Lincoln said. If I am short of time, then I give a long speech. But if I have plenty of time, I give a short speech. यहाँ भी बजट को लेकर उनकी नाराजगी साफ झलक रही है। अब ऐसे में स्वामी ने अपने विचार जाहिर कर दिए। उन्होंने कृषि बिलों को लेकर भी बड़ा खुलासा किया है। जाहिर किया है कि उनसे अनौपचारिक बातचीत में कई भाजपा सांसदों ने सहमति जताई है कि पहले इन 3 कानूनों को उन राज्यों में लागू कराया जाए जहां की सरकारें इससे सहमत हो। ज्यादा समय नहीं बीता जब उन्होंने कहा था वेकअप कृषि कानूनों को लेकर अपनी ही सरकार से। कुछ महीने पहले ही उन्होंने आईटी सेल के मालवीय जी को भी खूब धुना था। इल्जाम था कि वे अपने गुर्गों के जरिए उनके ऊपर निजी हमले करवा रहे हैं। स्वामी ने तो फरवरी 2020 में जीएसटी को बिगेस्ट मैडनेस ऑफ द 21st सेंचुरी करार करते हुए प्रधानमंत्री को कृषि क्षेत्र को बढ़ावा देने की वकालत की थी। सत्ता विमर्श ब्यूरो की रिपोर्ट। So this is what all evidences on record. So now we will go to our guest of today. Sir, I think I have presented with all the facts. Good morning. Yeah, please, sir. Yeah, you want me to continue? Yes, sir, please. Yeah, good morning, everyone. Good evening, I'm sir. Tirupati. Good evening, I'm everyone. Tirupati Reddy, practicing chartered accountant. Right. So about this budget, it's a like, you know, as Nirmala Sitharaman garu manaki budget ni ప్రవేశపెట్టారు February 1st రోజు.
ఇది ఒక గుడ్ అచీవ్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ సైడ్ చూసుకుంటే ఇప్పటి వరకు ప్రింట్లెస్ బడ్జెట్, డిజిటల్ మోడ్ లో బడ్జెట్ రావడం అనేది ఇది హిస్టరీలో ఫస్ట్ టైం. ఇంతవరకు ఇలాంటి బడ్జెట్ ని ఇంట్రొడ్యూస్ చేయలేదు. అండ్ దిస్ షోస్ ద గవర్నమెంట్ ఇంటెన్షన్ టువర్డ్స్ డిజిటల్ ఇండియా. లైక్ నో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ కూడా చెప్పొచ్చు. మనం సూపర్ డిజిటల్ ఇండియా అని చూస్తున్నాం. ఈవెన్ బడ్జెట్ ని కూడా డిజిటల్ గా ప్రవేశపెట్టడం కూడా ఒక మంచి మైల్ స్టోన్ గా నేను చెప్పదలుచుకున్నాను. సో ఈ బడ్జెట్ సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే ప్రజెంట్ గా మనం పర్సనల్ అండ్ కంపెనీస్ రిలేటెడ్ గా వాట్ ఆర్ ద అప్డేట్స్ ఏమొచ్చాయి, తర్వాత ఇంప్లికేషన్ ఏంటి అనేది మనం డిస్కస్ చేయబోతున్నాము. ఇందులో ప్రధానంగా మాట్లాడితే ఫైనాన్స్ మినిస్టర్ గారు ది బడ్జెట్ ని మనకి నెవర్ బిఫోర్ బడ్జెట్ అని చెప్పేసి చాలా వరకు ముందు ప్రెస్ లో మీడియాలో రావడం జరిగింది. చాలా వరకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏమైనా గవర్నమెంట్ చాలా వరకు రిలాక్సేషన్ రిలీఫ్స్ ఏమైనా ఇస్తుందా, లేకపోతే ఏదైనా ట్యాక్స్ స్ట్రక్చర్ ని చేంజ్ చేస్తుందా, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఒకప్పుడు డిస్కషన్ కూడా ఉండే ఇన్కమ్ ట్యాక్స్ అబాలిష్ చేసేసి క్యాష్ ట్రాన్సాక్షన్ ట్యాక్సెస్ ఏమైనా ఇంట్రొడ్యూస్ చేస్తారా అని అలాంటివి ఉండే. వన్ సైడ్ ఏమో కోవిడ్ ఉంది కాబట్టి గవర్నమెంట్ కి రెవెన్యూ షార్టేజ్ ఉంది, కోవిడ్ సెస్ ఇంట్రొడ్యూస్ చేస్తారు, అది స్మాల్ పీపుల్ కా బిగ్ కార్పొరేట్స్ కా ఒక డిస్కషన్ ఉండే. లేదు ఇవి రెండు కాకపోయినా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అయినా దాన్ని ఇంక్రీజ్ చేస్తారనే ఒక అపోహ మాత్రం ఉండే అన్నమాట. కానీ ఇవన్నీ ముందు బడ్జెట్ ముందు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పటికీ బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఇవన్నిటిని మర్చిపోయే విధంగా మన బడ్జెట్ వచ్చేసింది. పర్సనల్ టాక్సేషన్ లో దేర్ వాజ్ నో చేంజ్. అంటే మనకి ఏవైతే ట్యాక్స్ రేట్స్ ఉన్నాయో ప్రీవియస్ బడ్జెట్ లో ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ గా మనకి ప్రజెంట్ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి. ట్యాక్స్ రేట్ లో దేర్ వాజ్ నో చేంజ్. సర్ప్రైజింగ్లీ మెనీ పీపుల్ ఎక్స్పెక్టెడ్ డిఫరెంట్లీ. మిడిల్ మ్యాన్ తర్వాత స్మాల్ సాలరైజ్డ్ ఎంప్లాయీస్ అయితే మాత్రం కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏదన్నా మళ్ళీ రిలీఫ్ ఏదైనా ఇస్తారేమో, స్మాల్ పోర్షన్ ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ళకి అదైతే ఏమి రాలేదు. లైక్ హై ట్యాక్స్ బ్రాకెట్ పీపుల్ తర్వాత లార్జ్ కార్పొరేట్స్ ఏంటంటే కార్పొరేట్ సెస్ ఏమన్నా లైక్ కోవిడ్ సెస్ ఏమైనా ఇంట్రొడ్యూస్ చేస్తారేమో, మళ్ళీ మాకు బర్డెన్ అయితేమని వాళ్ళు చూసారు. వాళ్ళకైతే ఆ యాంగిల్ లో రాలేదు. సో ఇది బ్యాలెన్స్డ్ గా మూవ్ అయిపోయింది అనమాట, బోత్ ద కార్పొరేట్ సైడ్ అండ్ మీడియం పీపుల్ సైడ్. సో ఓవరాల్ గా మనము ట్యాక్స్ రేట్స్ తప్ప మినహాయిస్తే మిగతా విషయాలకు వస్తే మనకి దీంట్లో రిలాక్సేషన్ కానీ పెద్ద రిలీఫ్ అంటే 75 years ఓల్డ్ పీపుల్ కి అబౌవ్ 75 years వాళ్ళకి మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మీరు ఫైల్ చేయవలసిన అవసరం లేదు అని మాత్రం ఒకటి కొత్తగా ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ లో. దానికి సంబంధించి అది కూడా రెండు ఇన్కమ్స్ వాళ్ళకి కనుక రెండే సోర్సెస్ లో ఇన్కమ్ ఉంటే, ఒకటి పెన్షన్ అండ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఇన్కమ్. ఇంట్రెస్ట్ ఇన్కమ్ కనుక ఉంటే ఈ రెండు కేసెస్ లో మాత్రం వాళ్ళు రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. అది 75 years అబౌవ్ ఉన్న వాళ్ళకి సంబంధించి. వేరాస్ ఇంకా వేరే ఇన్కమ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి పెన్షన్ ఇంట్రెస్ట్ కాకుండా వేరే హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ లేకపోతే వేరే ఏదైనా క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ ఉంటే మాత్రం కంపల్సరీ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ద ఓన్లీ మేజర్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాక్స్ స్ట్రక్చర్ అండ్ ట్యాక్స్ ఫైలింగ్ ఇస్ కన్సర్న్. ఇది ఒక మేజర్ వన్ ఆఫ్ ది ఓన్లీ వన్ స్టెప్ విచ్ ఇస్ గివెన్ ఫర్ కామన్ మ్యాన్. రెండు మనం చూసుకున్నట్టయితే రెండో బెనిఫిట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్. మనకి ఇన్కమ్ ట్యాక్స్ లో కనుక ఏదైనా ఇన్కమ్ ఎస్కేప్ అయింది అని చెప్పేసి డిపార్ట్మెంట్ కనుక ఫీల్ అయితే దే కెన్ గో ఫర్, వాళ్ళు మనకి బ్యాక్ 6 years వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆ కేసుని రీఓపెన్ చేసేసి మనకి అసెస్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే 3 years కి రిడ్యూస్ చేశారు. సో ఇది వన్ వే కొంత వెల్కమ్ మూవే. ఎందుకంటే అన్నెసరీగా 6 years కి బ్యాక్వర్డ్ వెళ్ళేసి మళ్ళీ డిగ్ చేసేసి ఆ డాక్యుమెంట్స్ అడగడం అలాంటివి ఏం లేకుండా 3 years కి రిడ్యూస్ చేయడం ఒక వెల్కమ్ మూవే. కానీ ఒకవేళ కనుక గవర్నమెంట్ కనుక ఫీల్ అయితే, లైక్ గవర్నమెంట్ కాదు లైక్ డిపార్ట్మెంట్ కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కనుక ఫీల్ అయితే 50 lakhs కంటే అబౌవ్ ఇన్కమ్ ఎస్కేప్డ్ కనుక ఉంది అనుకుంటే దే కెన్ గో ఫర్ అప్ టు 10 years విత్ ద పర్మిషన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ కమిషనర్. అంటే మీ ఇన్కమ్ ఎస్కేపింగ్ ఏదైతే ఉందో అబౌవ్ 50 lakhs కనుక ఉంది అంటే దే కెన్ గో ఫర్ అప్ టు 10 years. దిస్ ఈస్ వాట్ న్యూ ఇంట్రొడక్షన్. First of all, one is about tax filing exemption for 75 years old. Second exemption వచ్చేసరికి అయితే ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ రిలేటెడ్ ఏదైతే ఉందో అది మాత్రం వాళ్ళు 6 years నుంచి 3 years కి రిడ్యూస్ చేశారు. రెండు, ఒకవేళ లిమిట్ కనుక అంటే ఎస్కేప్ అమౌంట్ కనుక అబౌవ్ 50 lakhs ఉంటే దే కెన్ గో ఫర్ 10 years వరకు వెళ్ళే అవకాశం ఉందన్నమాట. థర్డ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే మనకి స్మాల్ ట్యాక్స్ పేయర్స్ కి ఏదైతే మనకి స్మాల్ పీపుల్ కి లైక్ డిస్ప్యూటెడ్ అమౌంట్ ఇన్కమ్ అప్ టు 50 lakhs అండ్ డిస్ప్యూటెడ్ అమౌంట్ ఇస్ 10 lakhs వాళ్ళకి ఒక డిస్ప్యూట్ రెజల్యూషన్ ప్యానల్ అనేది ఒకటి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు.
అంటే ఇంతకు ముందు ఏంటంటే ఏదైనా డిస్ప్యూట్ ఉంటే మనకి డైరెక్ట్ గా మనం అప్పీల్కి వెళ్ళాల్సి ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ అప్పీల్ కి, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్, తర్వాత హైకోర్టు, ఇలా మనకి సుప్రీంకోర్టు వరకు వెళ్ళొచ్చు. దాన్ని అవాయిడ్ చేయడానికి, లిటిగేషన్ ని కొంచెం సింప్లిఫై చేయడానికి ఏంటంటే మనకి డిస్ప్యూట్ రెజల్యూషన్ ప్యానల్ అనేది ఒకటి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అది కూడా ఎవరికి అంటే వాళ్ళ ఇన్కమ్ బిలో 50 lakhs ఉండి, రెండు వాళ్ళ డిస్ప్యూటెడ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్కమ్ కనుక 10 lakhs బిలో ఉంటే మాత్రం ఈ ప్యానల్ ద్వారా ఇమ్మీడియట్ గా రెజల్యూషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక మనకి స్మాల్ ప్లేయర్స్ కి అపీల్స్ లోకి వెళ్ళే కంటే ఈ ప్యానల్ లోకి వెళ్తే మేబీ ఇంకా క్లియర్ గైడ్ లైన్స్ మనకి రావాలి, హౌ దే విల్ ట్రీట్, హౌ వి హావ్ టు ప్రొసీడ్, అవన్నీ కూడా మనకి రావాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఒక స్మాల్ ప్లేయర్స్ కి ఒక రెజల్యూషన్ మెకానిజం రావడం కూడా వెల్కమ్ గా మనం తీసుకోవచ్చు. తర్వాత ఈ ఎన్ఆర్ఐస్ కి సంబంధించి డబుల్ టాక్సేషన్ లో మనకి ఇంతకుముందు కన్సర్న్స్ కొన్ని ఉండే, వాటికి హార్డ్షిప్ తీసేసి ఎన్ఆర్ఐస్ ని కొంచెం మనకి ఈజీ ఫారెన్ ఫ్లో మూవ్ చేయడానికి, తర్వాత టాక్సేషన్ పాయింట్ ఆఫ్ లో కాంప్లికేషన్స్ లేకుండా డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ సంబంధించి కొన్ని రిలాక్సేషన్స్ మనకి బడ్జెట్ లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ రియల్ గా క్లియర్ గైడ్ లైన్స్ కూడా మనకి తర్వాత సిబిడిటి రిలీజ్ చేస్తుంది. ఆ తర్వాత వచ్చేసి మనకి స్మాల్ ఇండివిజువల్స్ పాయింట్ ఆఫ్ లో చూసుకున్నట్టయితే అఫోర్డబుల్ హౌసింగ్ కనుక ఎవరన్నా అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్ లో కనుక లోన్ తీసుకుంటే వాళ్ళకి మనకి 80 EA కింద 1.5 lakhs ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ ఉండే, ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఉండే, అంతకు ముందు కూడా ఉంది. అది మనకి యాక్చువల్ గా హౌస్ పర్చేస్డ్ బిఫోర్ 2020 వరకే ఉంటే దాన్ని మళ్ళీ ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారు ఈ ఇయర్ కి కూడా. సో ఇప్పుడు కూడా మనకి నెక్స్ట్ 1 more year అంటే 31st March 2022 వరకు కూడా పర్చేజ్ చేసినా కూడా మనకి 1.5 lakhs ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ డిడక్షన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత మనకి ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ కలెక్టింగ్ వేరియస్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని ఐటీ రిటర్న్స్ కి సంబంధించి ప్రిఫిల్డ్ ఐటీ రిటర్న్స్ ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేశారు. మనకి లాస్ట్ 2 అసెస్మెంట్ ఇయర్ లో గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. ఇంకా దాన్ని ఎన్హాన్స్ చేస్తూ, అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే మనకి టీడీఎస్, తర్వాత ఇంట్రెస్ట్ ఇన్కమ్స్, తర్వాత ఇప్పుడు రీసెంట్ గా జిఎస్టీ యాడ్ చేశారు. ఇప్పుడు ఏంటంటే దాన్ని ఎన్హాన్స్ చేస్తూ మనకి క్యాపిటల్ గెయిన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను షేర్ మార్కెట్ లో ట్రేడ్ చేశాను, లేదా ఒక మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశాను, ఇలాంటివి కూడా క్యాప్చర్ చేస్తూ ఆటోమేటిక్ గా మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లోనే ఆన్లైన్ లో కనుక నేను క్లిక్ చేసుకుంటే నాకు వేరియస్ సోర్సెస్ లో ఇన్కమ్ ఏముంది ఆటోమేటిక్ గా సిస్టమ్ రిటర్న్ పికప్ చేసి మనకి విజిబిలిటీ ఇస్తుంది అన్నమాట. దీనివల్ల కొంచెం ఈజీ ఆఫ్ కంప్లైంట్స్, అంటే మనకి స్మాల్ ప్లేయర్స్, స్మాల్ పీపుల్ కి లైక్ సాలరీ, లైక్ అదర్ ఇన్కమ్, బిజినెస్ ఇన్కమ్ లేని వాళ్ళకి ఏంటంటే ఏవైతే అదర్ ప్లేసెస్ లో కనుక ఇన్కమ్ ఉంటే ఆటోమేటిక్ గా ప్రీఫిల్డ్ ఐటీ రిటర్న్స్ వస్తాయి. ప్రీఫిల్డ్ ఐటీ రిటర్న్స్ రావడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే తొందరగా మనం రిటర్న్ క్యాలిక్యులేషన్స్ లేకుండా ఆటోమేటెడ్ గా మనకి ఇన్కమ్ ఎంతో తెలుస్తుంది, దాని ద్వారా మనం రిటర్న్ ఫైల్ చేసుకునే అవకాశం ఉంది. సో ప్రీఫిల్డ్ ఐటీ రిటర్న్ అనేది కూడా మనకు చాలా అడ్వాంటేజెస్ గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళకి కొన్ని కన్సర్న్స్ వల్ల, టెక్నికల్ వల్ల, లేకపోతే వాళ్ళు మర్చిపోవడం వల్ల కొన్ని ఇన్కమ్స్ డిక్లరేషన్ లో మర్చిపోతూ ఉంటారు. ఇలాంటివి కాకుండా ముందే ప్రీఫిల్ అయి ఉందంటే కొంతమందికి కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. సో తర్వాత మనకి ట్యాక్స్ ఆడిట్ లిమిట్ ఇంతకుముందు 5 crores వరకు ఉండే, దాన్ని 10 crores వరకు ఇంక్రీజ్ చేశారు. బట్ దాని సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్, అంటే 95% ఆఫ్ ద రెవెన్యూ షుడ్ బికమ్ డిజిటల్ మోడ్. దీస్ ఆర్ ద థింగ్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే మనకి సొసైటీస్, చారిటబుల్ ట్రస్ట్ కి మనకి 1023C కింద ఎగ్జంప్షన్ ఉంది. దాన్ని మనకి 1 crore వరకు ఉంటే దాన్ని 1.5 crores వరకు రెవెన్యూ వరకు ఎన్హాన్స్ చేశారు. అంటే 1.5 crores టర్న్ ఓవర్ వచ్చే వరకు కూడా వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ లో ఉంటుంది. దీస్ ఆర్ ద మేజర్ అప్డేట్స్ ఫ్రమ్ దిస్ బడ్జెట్ ఫర్ ఇండివిజువల్ ఇస్ కన్సర్న్. కంపెనీస్ సంబంధించి ట్యాక్స్ రేట్, ట్యాక్స్ స్లాబ్స్ లో మన ట్యాక్స్ రేట్ లో కానీ ఏమి చేంజ్ చేయలేదు. సో ఇట్ ఈస్ వెరీ న్యూట్రల్ యాజ్ ఇట్ ఈస్ ఫర్ ద కంపేర్ విత్ ద ప్రీవియస్ ఇయర్. ఓన్లీ ఏంటంటే కంపెనీస్ సంబంధించి కంపెనీస్ యాక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్మాల్ కంపెనీస్ డెఫినేషన్ మార్చేశారు. థ్రెషోల్డ్ ఫర్ ఇంక్రీజ్డ్ షేర్ క్యాపిటల్ అప్ టు 2 crores అండ్ టర్న్ ఓవర్ అప్ టు 20 crores విల్ బి ట్రీటెడ్ యాజ్ స్మాల్ కంపెనీ. సో ఈ స్మాల్ కంపెనీస్ కేటగిరీస్ ని ఎన్హాన్స్ చేసేసి దీంట్లో కంప్లైంట్స్ బర్డెన్, అంటే వాళ్ళు ఫైల్ చేయాల్సిన ఫార్మ్స్ ని కానీ, లేకపోతే లెవీ చేయాల్సిన లేట్ ఫీ కానీ, పెనాల్టీస్ ని కానీ గవర్నమెంట్ ఏంటంటే న్యూగా కొంత లీవరేజ్ ఇచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఈ లిమిట్ ఇంక్రీజ్ చేయడం వల్ల అరౌండ్ 2 lakhs కంపెనీస్ వరకు ఈ స్మాల్ కంపెనీ డెఫినేషన్ లో కవర్ అయ్యే అవకాశం ఉంది. దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ అన్ని ఈ స్మాల్ కంపెనీస్ అవైల్ చేసుకునే అవకాశం ఉంది.
తర్వాత ఓపీసీ కంపెనీస్ అంటే 1% కంపెనీస్ అనేది మనం ఇంతకు ముందు ఇట్స్ ఏ న్యూ ట్రెండ్. కొంత ఇది ఎప్పుడో ఇంట్రొడ్యూస్ చేసినప్పటికీ వెరీ పాపులర్ అవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే ఎన్ఆర్ఎస్ కూడా ఓపీసీ కంపెనీ ఫామ్ చేసుకునే అవకాశం ఉంది. ఆ ఓపీసీ కంపెనీ ఫామ్ చేసుకొని బిజినెస్ చేసుకోవచ్చు. ఆ అవకాశాన్ని ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఇచ్చారు. ఎల్ఎల్పిస్ కి సంబంధించి కూడా లిస్టింగ్ వెళ్లే విధంగా మార్గదర్శకాలు రిలీజ్ చేయబోతున్నారు. ఎల్ఎల్పిస్ ని ఇప్పుడు ప్రెసెంట్ గా ఎల్ఎల్పి అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, వాటికి సంబంధించి కూడా వాళ్ళ లిస్టింగ్ కి వెళ్లే విధంగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఇవి మనకి కంపెనీస్, ఎల్ఎల్పిస్ అండ్ ఓపీస్ కి సంబంధించిన మేజర్ అప్డేట్స్ అన్నమాట. సో ఇవి కాకుండా ఓవరాల్ గా చూసుకుంటే మనకు బడ్జెట్ లో ఎస్పెషల్లీ ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఇండివిజువల్ అండ్ కంపెనీ మాత్రం ఇదే అండి. ఇంకా వేరియస్ అదర్ ఆస్పెక్ట్స్ అంటే మేడం గారు చెప్పినట్టు దట్ ఆత్మ నిర్భర్ బడ్జెట్ అండ్ ద 6 పిల్లర్స్ like health and well-being, physical and financial capital infrastructure, inclusive development for aspirational India, reinvesting in human capital, innovation and R&D, minimum government and maximum government. ఈ 6 పిల్లర్స్ మీద మనకు బడ్జెట్ అంతా డిఫైన్ చేశారు. సో అలొకేషన్స్ అన్ని హెల్త్ సెక్టార్ కి కొంత కంపారబుల్ గా బడ్జెట్ లో చెప్పినప్పుడు మాత్రం హెల్త్ సెక్టార్ కి ఎక్కువ ఉంది. బట్ హెల్త్ సెక్టార్ అలొకేషన్స్ లో కనుక చూసుకున్నట్టయితే మనకి హెల్త్ కంటే మనకి ఈ డ్రింకింగ్ వాటర్ కి ఇచ్చిన అమౌంట్ కూడా హెల్త్ సెక్టార్ లో మెర్జ్ చేయడం వల్ల మనకి హెల్త్ సెక్టార్ అలొకేషన్ లో 137% హైక్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా హెల్త్ సెక్టర్ కి అయితే అంటే మనం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వాళ్ళు కేటగరైజ్ చేసిన సెగ్మెంట్ ప్రకారం హెల్త్ సెక్టర్ కి బడ్జెట్ లో అలొకేషన్స్ ఎక్కువ ఉన్నాయి మనం చెప్పొచ్చు. రూరల్ బడ్జెట్ అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి హెల్త్ లో కలపడం వల్ల అది కనపడడానికి, ఎందుకంటే కరోనా సమయంలో ఇట్స్ ఆల్ టాక్ట్ఫుల్ మూవ్స్ that is very dangerous. See, health should have been health because health is wealth. ఆరోగ్యమే మహాభాగ్యం. అక్కడ రూరల్ గ్రామీణ వాతావరణంలో ఖర్చు పెట్టాల్సిన డబ్బును కూడా మంచినీటికి దానికి కలుపుతూ ఇదే ఆరోగ్యం, అందు గురించే మేము ఇంత బడ్జెట్ పెంచామని చెప్పి చూపించడం చాలా తప్పు. అదొకటి ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. తర్వాత మనకి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ ఏదైతే ఉందో దాన్ని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. దానిపైన డీజిల్ అండ్ పెట్రోల్ పైన, తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ క్రూడ్ పామ్ ఆయిల్, ఫర్టిలైజర్స్, కాటన్ అండ్ ఆపిల్, వీటిపైన డిఫరెంట్ పర్సంటేజెస్ లో మనకి న్యూ సెస్ ఇంట్రొడ్యూస్ చేశారు. దీని ద్వారా మనకి పెట్రోల్, డీజిల్ రేట్స్ పెరిగే అవకాశం ఉంది. బట్ రీసెంట్ గా మళ్ళీ ఆ బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఏమన్నారంటే, మేము ఈ సెస్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఎక్సైజ్ డ్యూటీలో మేము రిడ్యూస్ చేస్తామని చెప్పేసి మినిస్టర్ గారు ట్వీట్ చేయడం జరిగింది. సో బట్ స్టిల్ ఇట్ ఈస్ అ కన్ఫ్యూజన్. మనం చూసుకున్నట్లయితే పెట్రోల్, డీజిల్ కి సంబంధించి మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ లో దొరుకుతున్న రేట్ కి మన దగ్గర మనము సేల్ చేస్తున్న రేట్ లో ట్యాక్స్ బర్డెన్ అయితే చాలా ఉంది. ఇది ఇండివిజువల్స్ మాత్రం కొంత సఫర్ అవుతున్నారు. చాలా వరకు అపోజిషన్ నుంచి ఏం రావట్లే, కానీ పబ్లిక్ నుంచి, మీడియా నుంచి మాత్రం దీన్ని పెట్రోల్, డీజిల్ ని జిఎస్టీ లోకి తీసుకొస్తే మనకి పెట్రోల్, డీజిల్ రేట్ తగ్గే అవకాశం ఉంది అని చెప్పేసి చూస్తున్నారు. బట్ ప్రజెంట్ గా గవర్నమెంట్ మాత్రం డీజిల్, పెట్రోల్ ని మేజర్ రెవెన్యూ సోర్స్ గా చూస్తున్నారు. ఎందుకంటే ఇది డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ కి మేజర్ షేర్ ఉంది అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా షేర్ ఉంది కాబట్టి దాన్ని జిఎస్టీ లోకి అయితే తీసుకురాలేదు. కామన్ మ్యాన్ మాత్రం జిఎస్టీ పెట్రోల్స్ పైన ఎక్కువ ధరకు కొనే అవకాశమే ఉంది. తెలంగాణలో స్టేట్ జిఎస్టీ పెట్రోల్ అండ్ డీజిల్ మీద చాలా ఎక్కువ ఉంది. 36-37 రూపాయలు వసూలు చేస్తున్నారు, కేంద్రం 16. అదే కేరళ చాలా రాయితీలు ఇచ్చింది. మళ్ళీ అక్కడ మన దగ్గర ఇవ్వకపోవడం వల్ల ఇది ప్రజా రవాణా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద బర్డన్ పడుతుందా లేదా? రెండవది నిత్యావసర వస్తువులు, ఎసెన్షియల్ కమోడిటీస్ కూడా దీని ధర పెరుగుతుందా లేదా? మూడవది హెల్త్ ముఖ్యం. హెల్త్ ట్రాన్స్పోర్టేషన్ కానీ హెల్త్ కి సంబంధించిన వాటన్నిటిపై భారం పడుతుందా లేదా? సెస్ అగ్రికల్చర్, యూరియా వాటన్నిటి మీద పెడితే భారం రైతుకు ఇన్పుట్ సబ్సిడీ అని ఇక్కడ ఒక సైడ్ ఇచ్చుకుంటూనే ఈ భారం ఉందా లేదా తిరుపతి రెడ్డి గారు? ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు సెస్ ఇప్పుడు అడిషన్ ఆఫ్ వాట్ ఎవర్ ఈస్ ద ఎగ్జిస్టింగ్ ప్రైసెస్ కాబట్టి కంపల్సరీగా బర్డెన్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏదైతే ఏమనుకుంటున్నారంటే ఇది డైరెక్ట్ గా ఛార్జ్ చేయకుండా ఇండైరెక్ట్ రూట్ లో ఛార్జ్ చేయడం జరుగుతుంది. సెస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ రెవెన్యూ కాబట్టి ఈ ఆస్పెక్ట్ లో బర్డెన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దీనికి ఇంకా వేరే అవకాశం లేదు. గవర్నమెంట్ హ్యాస్ ఫిక్స్డ్ ద పర్టికులర్ పర్సంటేజ్ డెఫినెట్ గా ఉంటుంది. అంటే ఈ కోవిడ్ టైంలో ఇలాంటి సెసెస్ కానీ ఏమి ఇంట్రొడ్యూస్ చేయకపోతే బాగుండేది. ప్లస్ ట్యాక్స్ లోనే రిలాక్సేషన్ ఇంకేమైనా రిలీఫ్ ఇస్తే బాగుండేది అనేది కామన్ మెన్ ప్రజెంట్ గా అనుకుంటున్న మాటలు. డెఫినెట్ గా కదా, ట్యాక్స్ లిమిట్ పెంచితే మనం కట్టాల్సిన పరిస్థితి లేదు కదా. ఇప్పుడు రెవెన్యూవే లేదు. రెవెన్యూ లేని సమయంలో 20 ఏళ్లకు ఏముందో మనం మొత్తం ఆధారాలతో ఈరోజు బయట పెట్టినాం. ఈ బడ్జెట్ లో బడ్జెట్ అంటే ఏంది?
ప్రజలు కట్టే పన్నులు సంక్షేమం అభివృద్ధికి వారు ఇది చేయాలి. ఇప్పుడు అమెరికాలో వాళ్ళు చూసుకున్నారు, అమెరికాను కాపీ చేస్తాం మనం, కానీ అక్కడ పెద్ద ఎత్తున బైడెన్ గెలిచిన తర్వాత 1,00,000-2,00,000 రూపాయలు ప్రతి అకౌంట్లో వేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ పరిస్థితి లేదు కదా. ఉల్టా నువ్వు డీజిల్ పెట్రోల్ ఆల్రెడీ 90 దాటిపోయి దాని మీద 4 రూపాయల సెస్ చేయడం వల్ల ప్రజా రవాణా ఇబ్బంది, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ధరల కంట్రోల్ ఎక్కడ లేదు కదా సార్. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు కరోనా సమయంలో పౌష్టిక ఆహారం కావాలి, 80 రూపాయల పప్పు ఆయిల్ ఉన్నది ఈరోజు 160 రూపాయలు అయింది. అక్కడ రైతుకు లాభం లేదు, వినియోగదారులు మనలాంటి వాళ్ళకు లాభం లేదు. ఇది ఎవరి కోసం చేస్తున్నట్టు ప్రభుత్వం మరి? యా, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎస్పెషల్లీ డీజిల్ పెట్రోల్ అయితే కామన్ మెన్ కన్జంప్షన్ అండి. అంటే అది దానికి సంబంధించి మాత్రం గవర్నమెంట్ ఈ సెస్ ఇంట్రొడ్యూస్ చేయకుంటేనే ఉంటే బాగుండేది. రెండు, ఇంకా డీజిల్ పెట్రోల్ విషయంలో కొంత ఈ అట్లీస్ట్ ఈ పీరియడ్ లో నెక్స్ట్ 1 year వరకు రేట్స్ కూడా తగ్గిస్తే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కామన్ మ్యాన్, ఈవెన్ స్మాల్ ఇండివిజువల్ పర్సన్ తను 2-wheeler యూజ్ చేసినా కూడా ఈ హాస్ టు కన్స్యూమింగ్ లైక్ మినిమం 1 to 2 liters ఎవ్రీ డే. ఒక 10-20 రూపీస్ అయినా తగ్గించినప్పటికీ కామన్ మెన్ కి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన కంట్రీలోనే చుట్టూ ఉన్న కంట్రీలో, మన పాకిస్తాన్ లో కానీ, బంగ్లాదేశ్ లో కానీ, శ్రీలంకలో కానీ చూస్తే, ఈ నేపాల్ లో కానీ రేట్స్ తో చూస్తే మన ఇండియాలోనే పెట్రోల్ డీజిల్స్ పైన రేట్ ఎక్కువ ఉంది. దీనిపైన కొంత గవర్నమెంట్ తొందరగా ఏదైనా యాక్షన్ తీసేసుకొని తగ్గిస్తే బాగుంటుంది. దీనిపైన ఏమో ఐ డోంట్ నో, బట్ అపోజిషన్ పీపుల్ కూడా సైలెంట్ గా ఉంటున్నారు ఈ ఇష్యూ మీద. ఎందుకంటే ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే కామన్ మెన్ ఈజ్ సఫరింగ్. బట్ నా సజెషన్ అయితే డీజిల్ పెట్రోల్స్ పైన రేట్ తగ్గించాల్సిన అవసరం అయితే ఉంది. ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్ కూడా బెనిఫిట్. అక్కడ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అది చూపించుకుంటే ఇచ్చిన రాయితీలు కొట్టారు. మళ్ళీ అక్కడ 3 years 6 years 3 years అని మళ్ళీ 10 years పోయి అక్కడ వాడికి కొడుతూనే ఉన్నారు. ఇండివిజువల్ టాక్సేషన్ లో కూడా లిమిట్ పెంచితే, స్లాబ్స్ చేంజెస్ లో మార్పులు ఎందుకు చేయలేదంటారు? కరోనా సమయంలో వాళ్ళే చెప్తున్నారు ఉపాధి లేదు, ఉపాధి కోల్పోయినాం అని చెప్పిన తర్వాత, ఎందుకంటే పరిశ్రమల సైడ్ వస్తాను మీకు, చిన్న స్మాల్ అండ్ మీడియం రేంజ్ ఇండస్ట్రీస్ అన్ని కొలాప్స్ అయిపోయినాయి. లార్జ్ స్కేల్ ఆఫ్ మైగ్రేషన్ హ్యాస్ స్టార్టెడ్. ఊర్లో అట్లీస్ట్ వి ఎక్స్పెక్టెడ్ రూరల్ ఇండియాకు ఏదైతే మినిమం గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ 100 days నుంచి 150 days పెంచుతారని, దాన్ని పెంచి దాన్ని అగ్రికల్చర్ వ్యవసాయానికి అనుసంధానంగా చేస్తారనుకున్నాం. అది చేయలేదు. అంటే అక్కడ రూరల్లో ఉపాధి దెబ్బతింటుంది, పట్టణాల్లో చిన్న మధ్యతర పరిశ్రమలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున మూతపడతా ఉన్నాయి. దాని ద్వారా కూడా ఉపాధి కోల్పోతున్నాం. గ్రామీణం అక్కడ వలసదారులు ఎక్కువైపోయి అక్కడ ఉపాధి లేనటువంటి పరిస్థితి, పట్టణాల్లో కూడా ఉపాధి కోల్పోయేటటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు దీన్ని? అదే సార్, ఇప్పుడు ప్రెసెంట్ గా ఉపాధి విషయంలో అదే గవర్నమెంట్ అయితే ఇండివిజువల్ కి కొంత మీరు అన్నట్టుగా ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తే బాగుండేది, ఎంతో కొంత సేవ్ అయ్యేది. అట్లీస్ట్ సాలరీ పీపుల్ కి ఇవ్వాల్సింది. మిగతా బిజినెస్ పీపుల్ అంటే వాళ్ళకి ఉన్న ఇన్కమ్ ను బట్టే ట్యాక్స్ పే చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. బట్ ఎస్పెషల్లీ అట్లీస్ట్ సాలరీ క్లాస్ పీపుల్ కైనా సర్టెన్ బెనిఫిట్ ఇస్తే బాగుండదని నా అభిప్రాయం. ఇంకా ఈవెన్ ఉద్యోగులు కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేయమని కోరిండ్రు వాళ్ళకి కరోనా సమయం. దాన్ని కూడా ఏం పట్టించుకోలేదు ప్రభుత్వం. లేదు, అది ఒకటి అండి. ఇంకొకటి ఏంటంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ బడ్జెట్ లో ఇంకొక అమెండ్మెంట్ నేను ఫర్గాట్ టు మెన్షన్. ఇంతకు ముందు ఏంటంటే మనకి ఎంప్లాయర్ ఏదైతే ఎంప్లాయీ దగ్గర కాంట్రిబ్యూషన్ డిడక్ట్ చేసి టైం కు పే చేయకపోతే అది మనకి డిజల్వ్డ్ ఎక్స్పెండిచర్ కింద ఉండేది ఇన్కమ్ ట్యాక్స్ లో. తర్వాత వేరియస్ కోర్ట్స్ లో ఏంటంటే లేట్ గా పే చేసినా కూడా అలౌడ్ ఎక్స్పెండిచర్ గా ఇచ్చేది. ఇప్పుడు ఏంటంటే మన బడ్జెట్ లో స్ట్రైట్ అవే ఒకవేళ కానీ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ కనుక డిడక్ట్ చేసి పే చేయకపోతే డిలే పే చేసినా కూడా అలౌడ్ ఎక్స్పెండిచర్, అది ఎక్స్పెండిచర్ అలౌడ్ కాదు అని చెప్పేసి బడ్జెట్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి 2 lakhs కంటే 2.5 lakh కంటే ఈ ఇయర్ నుంచి ఏదైతే మనకి పిఎఫ్ లో అక్యుములేట్ అవుతుందో, పిఎఫ్ ఏదైతే ఉందో దాని మీద వచ్చే పిఎఫ్ ఇంట్రెస్ట్ పైన కూడా ట్యాక్స్ ప్రపోజ్ చేస్తున్నారు. అది నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంటేషన్ లో ఉంటుంది. దుర్మార్గం కదా ఇది. రిటైర్ అయిన తర్వాత అసలు ఉపాధి కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఇవన్నీ తెచ్చి మళ్ళీ పిఎఫ్ మీద కూడా ట్యాక్స్ వేస్తే ఎట్లా సార్ ఇది? అది కొంచెం బర్డెన్ అయితే అవుతుంది. కానీ అది మన మనీ we are saving with the government and the government using that funds for various purposes. దానిపైన మళ్ళీ ఆ ఇన్కమ్ మీద ట్యాక్స్ చేయడం అయితే కొంతవరకు అది అడ్వైజబుల్ కాదు. బట్ దట్ ఈస్ వాట్ గవర్నమెంట్ హాస్ ఇంప్లిమెంటెడ్. సో ఇట్లా ఎస్పెషల్లీ పిఎఫ్ రిలేటెడ్ ఇష్యూ, ఎందుకంటే మన కామన్ పర్సన్ తనకు వచ్చే అమౌంట్ ని గవర్నమెంట్ కి కాంట్రిబ్యూట్ చేసేసి గవర్నమెంట్ ఇస్తున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ. బట్ హౌవర్ ఇట్ ఇస్ అ సోషల్ సెక్యూరిటీ మెజర్ and as per the law we are contributing, they are keeping with their funds. Huge funds ఉన్నాయి.
అక్కడ గవర్నమెంట్ కి అది సోషల్ వెల్ఫేర్ కి కానీ వేరే వాటికి కానీ ఫండ్స్ యూటిలైజ్ జరుగుతున్నాయి. బట్ దాన్ని వచ్చే ఇంట్రెస్ట్ పైన కూడా మళ్ళీ ట్యాక్స్ ప్రపోజల్ అనేది కొంత దురదృష్టకరం. అదేవిధంగా డిస్ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు పనిచేయడం లేదు? ప్రైవేటీకరణ దిశగా ఈ బడ్జెట్ ముందుకు పోతుందా? ఆత్మనిర్భర్ అనుకుంటేనే 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. వాడు 100% రీటైల్లో కూడా పెడితే మనం చూసాం, కిరాణా పాలు అమ్ముకునే వాళ్ళు కూడా రేపు మాయమవుతారు. పెద్ద పెద్ద మాల్లో ఆ లైన్లో క్యూలో ఉండి ఏ విధంగా కరోనా వ్యాధి స్ప్రెడ్ అయిందో మనం చూసాం. అటువంటి దుస్థితి మనకు పట్టబోతుందా? మనం ఇప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడితే ఈవెన్ మన కోవిడ్ టైంలో ఏదైతే మనకి ఆత్మ నిర్భర్ స్కీమ్ లాంచ్ చేశారో ఆ టైంలోనే చాలా వరకు గవర్నమెంట్ డెసిషన్స్ తీసుకుంది. మైన్స్, మినరల్స్, స్పేస్, రీసెర్చ్, డిఫెన్స్ ఆల్ సెక్టార్ లో ప్రైవేట్ పీపుల్ కి డోర్స్ ఓపెన్ చేయడం జరిగింది. అండ్ ఈ బడ్జెట్ లో క్లియర్ గా కూడా గవర్నమెంట్ ఏదైతే రెవెన్యూ ఎస్టిమేషన్స్ లో ఉందో దాంట్లోనే 1.74 lakhs crores మనకి డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారానే గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎయిర్ ఇండియా అయితేనేమి, హెచ్పిసిఎల్, బిపిసిఎల్ అండ్ ఆల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ చాలా వరకు ఈ ఇయర్ లోనే డిస్ఇన్వెస్ట్మెంట్స్ కి ప్రపోజ్ చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో ఇన్సూరెన్స్ సెక్టార్ లో 49% నుండి 74% వరకు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అలో చేసింది. సో అండ్ ఫర్దర్ టు దిస్ మన ఎల్ఐసిని కంప్లీట్ గా లిస్టింగ్ కి తీసుకెళ్తుంది అనమాట. సో ఇట్ ఈస్ గోయింగ్ టు ఏ పబ్లిక్, ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రీమియం అండ్ వన్ ఆఫ్ ది టాప్ PSU ఎల్ఐసి ఇట్ గోయింగ్ టు బి ఏ ప్రైవేట్, ఇట్స్ గోయింగ్ ఫార్వర్డ్. సో మనం ఈ అండ్ సెకండ్ థింగ్ ఏదైతే FDI మనకి ఎన్హాన్స్ చేశారో 49% నుంచి ఏవో దానికి సంబంధించి కూడా వేరియస్ రెగ్యులేటరీ మెకానిజమ్స్ అయితే స్ట్రిక్ట్ గా ఉండాల్సి ఉంది. ఈ రోజు మన ఎల్ఐసి చూసుకున్నట్టయితే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది కంపేర్ విత్ ప్రైవేట్ బ్యాంక్స్. ప్రైవేట్ బ్యాంక్స్ సెటిల్మెంట్ రేషియో కంటే 99.99 ఇన్ సమ్ కేసెస్ లో ఎల్ఐసి సెటిల్మెంట్ చేస్తుంది. ప్రైవేట్ వాళ్ళు అంతవరకు లేరు. ఇప్పుడు FDI ఓపెన్ చేయడం వల్ల ఈవెన్ ఫారెన్ ఇన్వెస్టర్స్ వచ్చేసి మనకి ఇన్సూరెన్స్ సెగ్మెంట్ చాలా వాస్ట్ గా ఉంది, చాలా ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ కావాల్సిన స్కోప్ ఉంది. బట్ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో దగ్గర ఎలా డీల్ చేస్తారు, వాళ్ళని ఎలా IRDA కంట్రోల్ చేస్తుంది, దాని కొంచెం మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఒకటి సూటి ప్రశ్న, ఎందుకంటే ఒకటి చిన్నతర మధ్యతర పరిశ్రమలు ఏ విధంగా కృంగుతింటున్నాయి. ఇప్పుడు స్వదేశీ అన్నం, ఈ ప్రభుత్వం స్వదేశీ అన్నది 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిన తర్వాత వాడు డబ్బులు పెట్టేవాడు వాడు కేవలం లాభాలే ఆర్జిస్తాడు. ఈ ఎక్స్పెక్ట్స్ ఓన్లీ ప్రాఫిట్స్ అండ్ ఈ వాంట్స్ ఓన్లీ హిస్ ఎంప్లాయీస్ టు బి దేర్. ఎంప్లాయ్మెంట్ లో అన్యాయం జరుగుతుంది. స్వదేశీ అన్నం ఎక్కడ స్వదేశీ ఉంటుందండి? ఇంకా మామూలుగా మనకి ఎవరైతే ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తారో దే లుక్ ఫర్ ప్రాఫిట్స్, దే విల్ నాట్ కమ్ ఫర్ చారిటీ పర్పస్ ఇన్ ఇండియా. ఆబ్వియస్ గా మనకి వాళ్ళు ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారంటే 1 రూపీ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇండియాలో రిటర్న్ ఎంత వస్తుంది అనే యాంగిల్లోనే వస్తారు తప్ప ఏ ఇన్వెస్టర్ కూడా ఇక్కడికి వచ్చేసి మనకు ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తాను ప్రాఫిట్స్ లేకుండా నేను రన్ చేస్తాను షో అని మాత్రం రాడు. సో రెండు ఉంటాయండి. ఫారెన్ సైడ్ నుంచి వచ్చే ఇన్వెస్ట్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇమ్మీడియట్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కియా ఫ్యాక్టరీ వచ్చింది అనంతపూర్ ఏరియాలో. సో ఆబ్వియస్లీ అట్లాంటి మనకి బ్యాక్వర్డ్ ఏరియాలో కనుక ఏదైనా ఫారినర్స్ వచ్చేసి ఏదైనా ఇండస్ట్రీ సెటప్ చేస్తే మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ ఉంటుంది. తర్వాత స్మాల్ పీపుల్ అక్కడ చిన్న చిన్న ఇండస్ట్రీస్ వాటికి కావాల్సిన ముడి సరుకు లాంటివి సప్లై చేయగలిగితే అలాంటివి కూడా పెట్టుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ వన్ వే. వేరేజ్ లైక్ రీటైల్ అండ్ అదర్ సెగ్మెంట్ లో కనుక ఈ FDI మనకి అలో చేయడం వల్ల ఏమవుతుందంటే స్మాల్ పీపుల్ కి రూమ్ ఉండదండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బిగ్ మాల్స్ ఇప్పుడు మనకి ఆల్రెడీ మెయిన్ సిటీస్ లో వచ్చేసినాయి రిటైల్ మాల్స్, ఈవెన్ టౌన్ 2 సిటీలో కూడా వచ్చినాయి. ఈవెన్ టౌన్ 3 సిటీలో కనుక వెళ్తే మనకి చిన్న చిన్న ప్లేయర్స్ అంటే ఒక షాప్ నేను పెట్టేసుకుంటాను, నేను రన్ చేసుకుంటాను, నాకు రోజుకి ఒక 10,000 టర్న్ ఓవర్ అవుతుంది, దాంట్లో నాకు 1,000 మిగులుతుంది, 500 మిగులుతుంది అనే స్మాల్ ప్లేయర్స్ కి మాత్రం ఈ డౌన్ ద లైన్ మాత్రం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. సో మీరు అన్నట్టుగా స్వదేశీ ఆర్ విదేశీ అంటే ఆబ్వియస్ గా మనము వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు, మనకు కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ పోతుంది కూడా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పోతుంది. దాన్ని మనము రెండు రకాలుగా 49% దగ్గర క్యాప్ ఉంటేనంటే వాడు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాడు, 51% షేర్ మన దగ్గర ఉంటది. కాబట్టి మన స్వదేశీ మనం ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు, మనకు మార్కెట్ అనుగుణంగా చేసుకునే విధానం ఉండేది. 100% వాడి చేతుల్లో పెడితే మిల్క్ సైడ్, రోడ్ సైడ్, మనం స్ట్రీట్ సైడ్ మిల్క్ వెండర్స్ పోతారు, కిరాణా షాపులు పోతాయి,
ఎంప్లాయ్మెంట్ పోతుంది, రెవెన్యూ జనరేషన్ పోతుంది, ప్లస్ అవైలబిలిటీ అట్ విల్ అనేది మనం చూసాం కరోనా సమయంలో. దట్ హాస్ హెల్ప్డ్ us టు కంట్రోల్ కరోనా. దట్ విల్ లూజ్. తర్వాత వన్ ఎగ్జాంపుల్, ఎల్ఐసి ఆల్రెడీ ప్రావిడెంట్ ఫండ్ government is taxing in spite of using provident fund for various social welfare measures. Instead of thanking the employees and giving them good discounts, they are going to charge tax on them. This is really condemnable. We will condemn that. But LIC, a common man's LIC, they will look at as not just an insurance policy, as a saving also. When LIC, a profitable organization, దాన్ని ముట్టాల్సిన అవసరం ఏముంది? If foreign players wanted to come, let them compete. Then why the hell they are opening up LIC? అదే ప్రెసెంట్ గా అంటే ఎల్ఐసిని అంటే ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ థింకింగ్ ఏంటంటే ఎల్ఐసికి చాలా వ్యాస్ట్ స్కోప్ ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ కి చాలా స్కోప్ ఉంది, కాబట్టి ఎల్ఐసి ఈవెన్ అందరినీ ఇండివిజువల్స్ కి రీచ్ అవుతున్నప్పటికీ ఇంకా స్కోప్ ఉంది. ఇఫ్ ఇన్వైట్ ద ఫారినర్స్ ఇట్ మే రీచ్ మెనీ పీపుల్ అనే కాంటెక్స్ట్ లో మనకి ఇన్సూరెన్స్ సెక్టార్ లో మనకి ఎఫ్డిఐని ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు అది కాదు సార్, ఎల్ఐసి అంటే నాలాంటి వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ప్లస్ సేవింగ్ ప్లస్ లైఫ్ ఇన్సూరెన్స్. అదర్ సైడ్ చూసుకుంటే ఏజెంట్, ఆ ఏజెంట్ కు సబ్ ఏజెంట్, ఎంప్లాయ్మెంట్, దాని మీద ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్, పెద్ద వ్యవస్థ. అటువంటి వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసేటువంటి ప్రక్రియనా కాదా? ఇప్పుడు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే there is no job security. Once there is no job security, there is no guarantee for your returns. Once there is no guarantee for your returns, there is no guarantee for claim settlements. And also ఈ ఎల్ఐసి ఏదైతే ఇస్తుందో ఇన్ని రోజులు ఇవన్నీ పోవాల్సిందేనా? ఇటువంటి వాటికి ప్రభుత్వం ఏ విధంగా ఒప్పుకుంటుంది అంటారు? ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండాలి కదా. గవర్నమెంట్ షుడ్ బి ఇన్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. బట్ హౌ ఇస్ దట్ an LIC, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ like organization is being disinvested with when it is doing well? బేసికల్ గా మన ఇండియాలో ఫంక్షనింగ్ లో లేదా గవర్నమెంట్ కి ఏదైతే విపత్కర పరిస్థితుల్లో ఎల్ఐసి చాలా వరకు అమౌంట్ అరేంజ్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతుంది కదా మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్ ఇయర్స్ లో. సో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో రెండు ఆస్పెక్ట్స్, ఒకటి వచ్చేసి డిస్ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎల్ఐసి అండ్ గోయింగ్ ఫర్ ఐపీఓ వన్ ఆస్పెక్ట్, రెండు ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో ఎఫ్డిఐని ఇన్వైట్ చేయడం. See, we have to look into two aspects separately. One is మన క్వశ్చన్ ఏంటి అంటే ఎల్ఐసిని మనం ఎందుకు డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ప్లస్ ఇంకా ఎందుకు ఎక్స్పాండ్ చేయలేకపోతున్నాము అనేది, ఇంకా ఎందుకు సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది. యాక్చువల్గా అయితే మనకి ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో లైఫ్ ఇన్సూరెన్స్ అనడం కంటే ఎల్ఐసి అంటేనే అందరికి తెలిసి ఉంటుంది అనమాట. మీరు అన్నట్టుగా చిన్న స్మాల్ ఏజెంట్, తర్వాత రీజనల్ మేనేజర్, ఇలా ఒక వేరియస్ సెగ్మెంట్ లో ఎల్ఐసిలోనే ఇన్విజిబుల్ గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో చాలా మంది ఉన్నారు మనకి ఎల్ఐసి చూసుకున్నట్టయితే. రేపు వన్స్ ఇట్ ఈస్ గవర్నమెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ప్రైవేట్ ప్లేయర్స్ ఎంటర్ అయిన తర్వాత స్ట్రక్చరింగ్ ఎలా చేస్తారు? సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడున్నది చాలా వరకు అయితే ప్రొసీజరల్ గా మాన్యువల్ గా వెళ్తుంది. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లో కానీ వాళ్ళకి ఇచ్చే కమిషన్స్ లో చాలా మంది చైనా పీపుల్ ఉంటారు. రేపు వన్స్ ప్రైవేట్ పీపుల్ వచ్చిన తర్వాత ఈ చైనా పీపుల్ ని కట్ చేసేసి దే మే గో విత్ డిజిటల్ 100% డిజిటల్ కి వెళ్ళే అవకాశం ఉంది. దానివల్ల చాలా మందికి ఏవైతే ఈ సర్కిల్లో అంటే కంపెనీ నుంచి వెళ్ళి విలేజ్ లెవెల్ వరకు ఉన్న వాళ్ళలో కొంతమందికి డెఫినెట్ గా అవకాశాలు పోయే అవకాశం అయితే ఉంది రిగార్డింగ్ ఎల్ఐసి ఇస్ కన్సర్న్. వెరాస్ ఎఫ్డిఐ ఇస్ కన్సర్న్, నేను అనుకోవడం మనం ఫారెన్ కంపెనీస్ తో పోలిస్తే మన ఇండియాలో ఇన్సూరెన్స్ అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. ఇంకా ఇన్సూరెన్స్ చాలా వరకు ప్రతి పర్సన్ మ్యాండేట్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, చాలా మన ఇండియాలో చాలా స్కోప్ ఉంది. దాన్ని మనం ఫారెన్ లో కంపల్సరీగా ఒక మ్యాండేట్ ఐటమ్ గా తీసుకుంటారు. ఇన్సూరెన్స్ లేని వాడు ట్రావెల్ చేయడు, ఇన్సూరెన్స్ లేని వెహికల్ తీయడు, ఇన్సూరెన్స్ లేని హాస్పిటల్ కి వెళ్ళాడు. కానీ మన దగ్గర మాత్రం కూడా హెల్త్ ఇన్సూరెన్స్ సపరేట్ కూడా ఉన్నాయి. మనకు నేషనల్ ఇన్సూరెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఈ ఎల్ఐసి ఏమో లైఫ్ ఉంది, హెల్త్ కానీ మిగతా వెహికల్ ఇన్సూరెన్సెస్ అని, నేషనల్ అష్యూరెన్స్ అని, నేషనల్ ఇన్సూరెన్స్ అని, అవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా సమగ్రం బాగా పనిచేస్తూ ఉన్నాయి. ప్రాఫిటబుల్ పని చేసేటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఎందుకు కొల్లగొడతా ఉన్నారు? అటువంటి వాటిలో బిఎస్ఎన్ఎల్ ఉంది, బిఎస్ఎన్ఎల్ ను కొల్లగొడతా ఉన్నారు. ఎల్ఐసి, నేషనల్ అష్యూరెన్స్ కానీ, నేషనల్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్, అక్కడ వెహికల్ కానీ మిగతా అదర్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి, అక్కడ వాటిని కొల్లగొడతా ఉన్నారు. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ విచ్ ఆర్ డూయింగ్ రియల్లీ వెల్, ఇన్స్టెడ్ ఆఫ్ disinvesting them, why the hell government invest in them? దాన్ని ఇంకా పారదర్శకంగా ఒకటే
పారదర్శకంగా జవాబుదారితనంగా అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ విల్ ఇట్ బి దేర్ ఇన్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ యాజ్ కంట్రోల్డ్ బై గవర్నమెంట్ ఆర్ ఎఫ్డిఐ ప్రైవేట్ యూనిట్స్? బేసికల్ గా ఎగ్జిస్టింగ్ యూనిట్స్ ఇప్పుడు మన గవర్నమెంట్ సైడ్ చూసుకున్నట్టయితే గత 7 years నుండి కానీ ముందు నుండి కానీ ప్రైవేటైజేషన్ సైడే ముందుకెళ్తున్నారు. ఉన్న పిఎస్యూస్ ని చాలా వరకు మనకి డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం, సేల్ చేయడం చేస్తూ ప్రైవేటైజేషన్ సైడే ఎక్కువ వెళ్తున్నారు. ఇప్పుడు ఈవెన్ ఇన్సూరెన్స్ సెక్టార్ కి సంబంధించి కూడా ప్రైవేటైజేషన్ వస్తే మనకి కాంపిటీషన్ పెరుగుతుంది, ఎక్కువ సర్వీస్ ఇంకా చాలా బాగుంటుంది అనే యాంగిల్లోనే వెళ్తున్నారు తప్ప గవర్నమెంట్ ఏ పబ్లిక్ సెక్టార్ ని కానీ ఇంప్రూవ్ చేద్దాం, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, లేకపోతే ఎల్ఐసి కావచ్చు, లేకపోతే ఈవెన్ హెచ్పిసిఎల్, బిపిసిఎల్ కావచ్చు, ఏ ఆర్గనైజేషన్ ఎయిర్ ఇండియా కావచ్చు, వీటిని మనం ప్రాఫిట్ లోకి తీసుకొద్దాం, దీనికి ఒక కమిటీ వేసేసి సెటప్ చేద్దాం, ఇంప్రూవ్ చేద్దాం అనే యాంగిల్లో మాత్రం గవర్నమెంట్ ఫంక్షనాలిటీ జరగట్లేదు. మనకి ప్రైవేట్ ప్లేయర్స్ ఉంటే వాళ్ళే బిజినెస్ చూసుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు, మనకి ట్యాక్స్ పే చేస్తారు అనే యాంగిల్లో మాత్రమే గవర్నమెంట్ డ్రైవ్ చేస్తుంది. రెండు ఈ ఏవైతే కొన్ని లాస్ మేకింగ్ ఉన్నాయో, అంటే లాస్ మేకింగ్ ని మనం క్యారీ చేయడం కూడా లాంగ్ రన్ లో వర్కౌట్ అవ్వద్దు అనే యాంగిల్లోనే వెళ్తుంది. బట్ అదే బిజినెస్ ని ప్రైవేట్ ప్లేయర్ వచ్చేసి ప్రాఫిటబుల్ లో తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు మనం చూసుకుంటే బిఎస్ఎన్ఎల్ అండ్ జియో, బిఎస్ఎన్ఎల్ ఇస్ నాట్ ఫంక్షనింగ్ అండ్ జియో ఇస్ ఫంక్షనింగ్. వీఆర్ సేమ్ ఇండియా, సేమ్ కస్టమర్స్, సేమ్ లొకేషన్, అండ్ బిఎస్ఎన్ఎల్ హ్యావ్ ఎ గుడ్ బేస్ దాన్ జియో ఎర్లియర్. ఇప్పుడు చూసుకుంటే బిఎస్ఎన్ఎల్ సిచ్యువేషన్ ఇస్ వరస్ట్ యాజ్ ఆఫ్ నౌ. So the Jio position is better. Who has made why it? Means it's because of administration, not only because that, of non-swing of interest. ఇంకోటి కూడా, జియో ఇంతకుముందు రియాల్కమ్, ఇంతకుముందు అనిల్ అంబానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం తీసుకొచ్చి దాన్ని జియో కింద చేసుకున్నాడు. సేమ్ లోన్స్, బ్యాంక్ లోన్స్ వీనికి ట్రాన్స్ఫర్ అయినాయి. బిఎస్ఎన్ఎల్ కి ఎందుకు ట్రాన్స్ఫర్ కావడం లేదు మరి? ఇప్పుడు అనిల్ అంబానీ ఫెయిల్డ్ ఇన్ రియాల్కమ్, రిలయన్స్, నౌ ఇట్ హాస్ బికమ్ జియో. వెన్ అనిల్ అంబానీ, రిలయన్స్ బికమ్స్ జియో, ముఖేష్ అంబానీ, why not BSNL also become something like that? And BSNL has borrowed less loans, and in quote, BSNL is working in non-profitable areas like Jammu and Kashmir, northeastern areas. Any profitable areas have gone to private players, Vodafone, and in spite of that they are into losses. Airtel, Vodafone, they have taken lakhs of crores of loans from banks. ఈ బ్యాంక్స్ లో అప్పులు తీసుకోవడానికి, ఈ బ్యాంకులు ఈ రోజు కుదేలు కావడానికి కారణం ఈ ప్రైవేట్ సంస్థలా కాదా? Yeah, ikkada two aspects. If we talk about BSNL and Jio is different, and మనం బ్యాంక్ లోన్స్ గురించి మాట్లాడుకుంటే డిఫరెంట్ సార్. సో బ్యాంక్ లోన్స్ దీంట్లో మెర్జ్ చేయలేము. సో గవర్నమెంట్ సైడ్ అయితే బిఎస్ఎన్ఎల్ మీరు ఏదైతే అన్నారో, బిఎస్ఎన్ఎల్ ఫంక్షనాలిటీ నాన్ ప్రాఫిటబుల్ ఏరియాలో కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. బట్ దాంట్లో కూడా ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ కానీ, తర్వాత ఏవైతే మనకి అలొకేషన్ పర్మిషన్ ఇవ్వడం లేదు. 5G వాళ్ళకు 3G నుంచి 5G పోదామంటే వాళ్ళకి పర్మిషన్స్ అక్కడ ఇవ్వడం లేదు. కానీ బట్ దే ఆర్ అలౌవింగ్, దిస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ అలౌవింగ్ ప్రైవేట్ ప్లేయర్స్ టు గో ఫర్ 5G. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? వేర్ ఇస్ ది కాంపిటీషన్? మీరు కాంపిటేటివ్ ఫీల్డ్స్, దట్ ఇస్ వాట్ హ్యాపెండ్. అది జరగడంలోనే ఏదైతే టెక్నాలజీలో మనకి ప్రైవేట్ ప్లేయర్స్ ముందుండడం, ఈ గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ చాలా బ్యాక్ వెళ్ళిపోతుంది. సో ఇదే ఆస్పెక్ట్ లో దీన్నే మనకి ఇంకొక 1 to maybe నెక్స్ట్ 5 ఫైనాన్షియల్ ఇయర్ లో చూపెట్టేసి దిస్ బిఎస్ఎన్ఎల్ ఇస్ నాట్ ఫంక్షనింగ్ వెల్, లెట్ us సేల్ టు సమ్వన్. దిస్ మే హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ 1-2 years. సో ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ దట్ టు private players are getting lakhs of crores from bank, whereas BSNL has borrowed only 30,000 crores. That too after working in Jammu and Kashmir, northeastern areas, non-profitable areas. Whereas these people have borrowed lakhs of rupees. Anil Ambani, he has become broke now. Same Reliance, he is converted to Jio, same infrastructure. How can the same infrastructure banks can give? Why the hell banks are not liquidating antunnanu? Non-performance assets వాళ్ళు కుదోబెట్టిన తర్వాత, మార్గేజ్ చేసిన తర్వాత, మిగతా వాళ్ళలాగా వీళ్ళ సంస్థల వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు బ్యాంకులు దాన్ని పెట్టుకొని లిక్విడేట్ చేస్తలేమంటారు? అది లిక్విడేట్ చేసి బిఎస్ఎన్ఎల్ కి ఇస్తే అయిపోతుంది కదా. అది దిస్ ఏ కార్పొరేట్ ప్రాసెస్. అదంటే మనకి ఏదైతే ఉందో గవర్నమెంట్ ఇనిషియేటివ్ టువర్డ్స్ డెవలప్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ పిఎస్యూస్ ఈజ్ నాట్ టేకింగ్ మచ్. ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్ లేదంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ని మనం డెవలప్ చేద్దాము, పబ్లిక్ సెక్టార్స్ కి మనకి అడిషనల్ గా ఏమన్నా ఇలాంటి సిక్ యూనిట్స్ ని యాడ్ చేసేసి ప్రమోట్ చేద్దామనే యాంగిల్లో గవర్నమెంట్ లేదు. సో ఆ ఆస్పెక్ట్ లోనే ప్రైవేట్ ప్లేయర్స్ ఏదైతే అవకాశాలు ఉన్నాయో, మీరు అన్నట్టు ఇప్పుడు ఆర్ఐఎల్ ని ఏదైతే మనకి జియో తీసుకుందో, మన ఆర్కామ్ ఏదైతే తీసుకుందో, అది ప్రైవేట్ ప్లేయర్స్ ఎన్కాష్ చేసుకుంటారు. కానీ గవర్నమెంట్ అయితే ఇన్వాల్వ్ అయిపోయి ఇలాంటి అవకాశాలను, ఇలాంటి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మన గవర్నమెంట్ పిఎస్యూకి
వాల్యూ అడిషన్ చేద్దామనే యాంగిల్లో మాత్రం ఎక్కడ లేదు. ఉన్న వాటినే మనం సేల్ చేస్తున్నప్పుడు ఇంకా వాల్యూ అడిషన్ కి గవర్నమెంట్ దగ్గర మనీయే లేవు. ఇప్పుడున్న బడ్జెట్ లో కూడా మనం ఏంటి అంటే రియాల్కామ్ అనిల్ అంబానీ అక్కడ బ్రోక్ అయితే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు మనం యుద్ధ విమానాలు రఫేల్ యుద్ధ విమానాల్లో హీఈస్ గెటింగ్ కాంట్రాక్ట్స్ అగైన్. When he has failed there, will he be successful here? He has gone to Supreme Court saying that I am broke. But how is that the same man is being helped? Private player లకు ఒక రూలు, ప్రభుత్వ రంగ సంస్థలకు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఒక రూల్ అండి. అది మనం చూసాం సార్. అది ఇట్స్ ఆల్ టుగెదర్ ఇస్ డిఫరెంట్ స్టోరీ దాన్ బడ్జెట్. కాకపోతే మనకి అప్పుడు మనం చూసుకున్నాం, అప్పుడు మనకి ఇండియాలో ఉన్న పిఎస్యూస్ కి ఇవ్వకుండా కాంట్రాక్ట్స్ ప్రైవేట్ పీపుల్ కి ఇచ్చారని చెప్పేసి డిస్కషన్ ఉంది. బట్ ఐ థింక్ నౌ వి రిస్ట్రిక్ట్ టు అవర్ సెల్ఫ్ ఫర్ దిస్ బడ్జెట్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అదర్. No, why I am trying to, because now we are ending the time, we have to conclude. Subramania Swamy petition becomes very important because banks are also funded these private bank telecom companies and other private players. They have all become non-performance assets. అది ఎక్కడ లెక్కలేదు. వోడాఫోన్ అన్ని పోయినాయి, మిగతా అన్ని పోయినాయి. ఎయిర్టెల్ వాళ్ళు ఎంత బారో చేశారు, నేను ఆధారాలు మనము ఐఎమ్ జస్ట్ కోటింగ్ అన్ ఎగ్జాంపుల్ హౌ మచ్ మనీ దే హ్యావ్ బారోడ్ ఫ్రమ్ ది బ్యాంక్స్ and who has allowed them to borrow such huge monies, because banks అనేటివి ప్రజలు ట్యాక్స్లు కట్టి ప్రజలు దాచుకున్నటువంటి సొమ్ము, ప్రజలను బూచిగా చూయించి, because people are mortgaged with lead banks like London Bank, and that is how they have borrowed the loans with small interest, and they are lending to these big private players instead of public sector units. Public sector units function in a transparent and accountable way. LIC, it generates employment, also savings. It helps me to save my money. I'm investing there, so they are investing it in various other places. With that amount they are settling the claims and coming to the rescue of the government. Such a profitable organization, such a huge structure is being disinvested. Where is the policy? Riti neeti ప్రభుత్వానికి ఎక్కడ ఉంది? పెట్రోల్ ధరలు చూసాం, ఇష్టం వచ్చిన సరిగా పెరగడం. కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన వ్యక్తులకు, చిన్న మధ్యస్థాయి కంపెనీలకు లేదు. ఆత్మనిర్భర్ దాంట్లో ఇంకోటి కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఉంది కదా సార్, చిన్న కంపెనీల పరిస్థితి ఏంది, ఒక మాట చెప్పండి లాస్ట్. చిన్న కంపెనీస్ సంబంధించి ఆత్మనిర్భర్ భారత్ లో మనకి ఎంఎస్ఎంఈ లోన్స్ కి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మనకి ఏదైతే ప్యాకేజ్ 4 lakhs crores మనకి అనౌన్స్ చేసినప్పుడు, బట్ అందులో మనకి ఏమైందంటే ఎంఎస్ఎంఈస్ కి స్మాల్ కంపెనీస్ అంటే లోన్ లేని వాళ్ళకైతే రాలేదండి. ఎగ్జిస్టింగ్ వాళ్ళకి మాత్రం అడిషనల్ ఫెసిలిటీ 20% అనే ఆ టైంలో మనకి అవుట్ స్టాండింగ్ ఉన్నదాన్ని 20% ఇచ్చారు. బట్ ఆత్మనిర్భర్ భారత్ లో న్యూ ప్లేయర్స్ కి మాత్రం ఫ్రెష్ గా లోన్ రాలేదు. సో దే ఆర్ స్టిల్ స్ట్రగులింగ్ ఫర్ గెటింగ్ అప్ ద లోన్స్ ఫ్రమ్ ద బ్యాంక్. దట్ ఈస్ ఫర్ ట్రూత్. ఈవెన్ గవర్నమెంట్ ఎంత ఆత్మనిర్భర్ భారత్ లో వి హావ్ గివెన్ ప్రివిలేజ్ టు ఎంఎస్ఎంఈస్ అని చెప్పినప్పటికీ, ఎంఎస్ఎంఈస్ కి ఎవరికి వచ్చింది ప్రివిలేజ్, ఎంతో కొంత వచ్చిందంటే ఎగ్జిస్టింగ్ లోన్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళకే వచ్చింది. ఫ్రెషర్స్ కి మాత్రం రాలేదు. సో ఈ ఏదైనా కొత్త వాళ్ళకి ఇస్తే ఇన్నోవేటివ్ గా చేయడానికి కానీ కొత్త వాళ్ళకి కొంత హెల్ప్ అయ్యేది, అది మాత్రం జరగలేదు. స్మాల్ ఎంఎస్ఎంఈస్ స్టిల్ సఫరింగ్ ఫర్ కంప్లైన్స్ యాజ్ వెల్ యాజ్ ఫండింగ్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సార్. ఇది ఈ రోజుటి బడ్జెట్ చర్చ. వ్యక్తులు, కంపెనీలు చూశారు, మీరే ప్రజలు తీర్మానించుకోండి. మనమే ఈ ప్రజాస్వామ్యంలో మనమే వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ. We have submitted constitution to ourselves. Remove fear. You have all the mediums. Question right from Prime Minister to the Chief Minister, Cabinet Secretary to the Chief Secretary. Demand, even Niti Aayog, demand that we are suffering. Your government is for our welfare. Government runs with the taxes paid by people. When people are suffering because of corona, when people are suffering because of flash floods, when people are suffering for want of employment, when people are suffering for want of new employment, how is that we are being taxed in the name of cess again on petroleum products? What were the essential commodities rates? నిత్యావసర వస్తువుల ధరలు కరోనాకు ముందు ఎంత ఉండే, ఈ రోజు ఎంత పెరిగింది? Are farmers benefiting by that? No. When such is the case, are we benefiting? End users, consumers? No. Then who are benefiting? For whose sake this budget is all about? అందు గురించే ఇది ఈరోజు అంశం. ఎల్ఐసి కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, హెచ్ఏఎల్ కానీ, మిగతా అన్ని సంస్థలు కూడా ప్రాఫిట్లో ఉండేటువంటి సంస్థలను ఈరోజు డిస్ఇన్వెస్ట్మెంట్ పేరు మీద, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఈవెన్ కరోనా సమయంలో డిఫెన్స్లో కూడా 74% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. కరోనా పీరియడ్లో our government was eulogizing Mukesh Ambani entering into Forbes list.
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు అని మనము గొప్పలు చెప్పుకున్నాం. కరోనా సమయంలో ఒక సైడ్ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు, పబ్లిక్ హెల్త్ కేర్, ఫర్ వాంట్ ఆఫ్ స్మాల్ పబ్లిక్ హెల్త్ కేర్, people were made to pay lakhs to the corporate hospitals and they have died also. You have seen in health corona, private hospitals, the loot. Same thing should we expect in LIC and other areas. Think ఆలోచన చేయండి. ప్రజలు, ప్రభుత్వాలు కేవలం ప్రజాహితంలోనే, ప్రజల సంక్షేమం, governments are only in the welfare of the people, not for the welfare of that 1%. Thank you, sir. Thank you, sir.